అతని కాంటెక్స్ట్ లో అతను రెస్పాండ్ అయ్యాడు. అతని రెస్పాన్స్ లో ప్రాబ్లము ఉంది, అది గుర్తించాడు. అతను కూడా సారీ చెప్పాడు. బట్ అతను కంటెంట్ మాత్రం నేను కట్టుబడి ఉన్నాను, తప్పేం లేదు. ఇప్పుడు బట్టలు పబ్లిక్ లోకి వెళ్ళినప్పుడు ఎక్కువ ఎక్స్పోజింగ్ చేస్తే మీకు ఇబ్బందులు వస్తాయి, కాబట్టి మీరు బట్టలు కొంత వేసుకోండి అని అందరూ కూడా. ఇప్పుడు మన ఫ్రెండ్, మన సిస్టర్ ఎవరో చెప్పారు, మనం వెళ్ళేటప్పుడు నువ్వు ఇట్లాంటి ప్లేస్కి వెళ్తున్నావు కదా, కొంచెం డీసెంట్ గా వెళ్తే బెటర్ నువ్వు, లేకపోతే అక్కడ అందరూ నిన్ను చూస్తూ ఉంటారు, ఇలాగ సలహాలు ఇవ్వచ్చు. అది వాళ్ళు పాటిస్తారు లేదు వేరే విషయం. అలాగే ఆయన సలహా ఇచ్చాడు అనుకుందాం, అదేం తప్పు కాదు. కానీ దాన్ని చర్చించవచ్చు. నువ్వెవడు స్త్రీల అందరూ ఇలా వేసుకోవాలని మగవాళ్ళకి ఎందుకు చెప్పలేదు, ఈ విషయాలు చర్చించవచ్చు, అతను మనం విమర్శించవచ్చు. కానీ ఈమె దానికి నిరసనగా అన్నట్టుగా మళ్ళీ పాత వీడియోలంతా బయటికి తీసి పెడుతుంది. నిన్నటికి నిన్న మళ్ళీ ఆమె జనవరి 1 నేను సెలబ్రేట్ చేసుకుంటున్నాను, మళ్ళీ అలాంటి ఫోటోలు. ఇప్పుడు భర్త ఆమె ఉన్నప్పుడు వాళ్ళిద్దరి ఇబ్బంది లేదు, పెట్టుకోవచ్చు. దాన్ని పబ్లిక్ లేకి తీసుకొచ్చి దాని పోస్ట్ లాగా పెట్టడం, ట్యాగ్ చేస్తూ ఇవన్నీ చేయడం అనేది ఖచ్చితంగా చట్టం కిందకు కూడా వస్తుంది. అది పబ్లిక్ డీసెన్సీని, పబ్లిక్ దీన్ని రెచ్చగొడుతున్నట్టుగా. కాబట్టి కొంతమంది కేసులు పెడుతున్నారు. ముఖ్యంగా పోక్సో కూడా అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంది. పోక్సో అంటేనే జనరల్ న్యూట్రాలిటీ చట్టం. అంటే అబ్బాయిలైనా అమ్మాయిలైనా 18 ఏళ్ల లోపల ఉన్న పిల్లలకి లైంగిక పరంగా వాళ్ళని ఇబ్బందులు పెట్టినా, వాళ్ళకి ఏ రకమైన అసౌకర్యానికి గురి చేసినా కూడా పోక్సో కిందకి వస్తుంది. సో ఇది ఇప్పుడు అందుకని చాలా మంది అయితే డిమాండ్ చేస్తున్నారు, ఈ మీద కేసు పెట్టాలి, ఈమె కావాలని రెచ్చిపోతుంది, నేను ఏం చేస్తారో చేసుకోండి అంటుంది, ఏమన్నా విమర్శిస్తే వల్చర్స్ అని కూడా పోస్ట్ పెట్టింది మీడియా అండ్ సోషల్ మీడియాలో. తన మీద వల్చర్స్ అని కూడా పెట్టింది. సో ఒక దశలో ఏంటంటే, ఎప్పుడు ఇందాకే నేను వేరే వీడియోలో అన్వేష్ గురించి చెప్పేటప్పుడు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ చెప్పాను, ఈమెకు కూడా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ల్యాకింగ్ అని అర్థమవుతుంది. అంటే ఇతరుల ఫీలింగ్స్ని అర్థం చేసుకోవడం, ఇతరుల ఫీలింగ్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం, అది కూడా ఎమోషనల్ ఇంటెలిజెన్స్లో భాగం. అంటే ఇతరులు మన పట్ల ఎలా ఫీల్ అవుతున్నారు, దీన్ని మనం ఎలా డీల్ చేయాలనేది. రెండోది, ఆమెమి స్త్రీల ఉద్యమంలో లేదు. స్త్రీల ఉద్యమంలో చాలా మంది స్త్రీలు ఉన్నారు, మన చాలా మంది పోరాడే వాళ్ళు ఉన్నారు, జైలుకి వెళ్తున్నారు, ఉద్యమకారులు, మహిళా ఉద్యమకారులు, ఫెమినిస్టులు. వాళ్ళు కూడా ఫెమినిస్టులు కూడా అని పేసిన సంఘటనలు ఉన్నాయి. కానీ అది ఒక ఉద్యమం పరంగా చేశారు తప్ప, రోజు వారి పిల్లల ముందంతా ఇలా వేసుకొని ఎవరు కూడా ఫోటోలు షేర్ చేయడం అనేది ఫెమినిస్టులు కానీ చేయరు. వాళ్ళకి ఇవన్నీ తెలుసు, సోషల్ యాంగిల్ తెలుసు, కాంటెక్స్ట్ తెలుసు. అందుకని వాళ్ళు చేసేది ఒక కన్స్ట్రక్టివ్ గా ఉంటది. అంటే మనం చేసేది దీని రిపర్కషన్స్ ఏంటి, మన గోల్ ఏంటి అనేది ఉండాలి. మన గోల్ ఏంటి, స్త్రీల ఎంపవర్మెంట్ తీసుకురావాలి, స్త్రీల పట్ల ఉన్న వివక్షతని మనం వివక్షతకు వ్యతిరేకంగా పోరాడాలి, మగవాళ్ళలో ఉండే రేప్ కల్చర్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, దాన్ని వ్యతిరేకించాలి. ఇవన్నీ గోల్స్ మంచివే. కానీ ఆ గోల్స్ లో నువ్వు ఎంచుకునే పద్ధతి, అంటే పోరాట రూపాలు, తర్వాత మనం ఎలాంటి పోరాట రూపాలు ఎంచుకోవాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో అంటే పద్ధతులు, ఏ పద్ధతిలో పోరాడాలి, అది చట్టబద్ధంగా ఉండాలి. తర్వాత సామాజికంగా కూడా మన గోల్ని రీచ్ అవ్వాలి, మన ఇంటెన్షన్ రీచ్ అవ్వాలి. మన ఇంటెన్షన్ ఏంటి, సమాజంలో మార్పు తీసుకురావడం. ఈ మార్పు తీసుకువచ్చే విధంగా ఉండాలి. కానీ ఇప్పుడు చూస్తే ఆమె స్త్రీలే ఎక్కువ వ్యతిరేకిస్తున్నారు. స్త్రీలు తీవ్రంగా సోషల్ మీడియాలో ఆమె మీద దాడి చేస్తున్నారు. స్త్రీలందరూ కూడా పర్సనల్గా అట్ అయిపోయారు ఆ మాటలకి. ఎందుకంటే వాళ్ళని కూడా ఆమె అట్టు చేసే విధంగా కామెంట్లు చేసింది. అంటే మీరు వేస్ట్, మీరు చేయట్లేదు, ఇలాగా మీరు సరెండర్ అయిపోతున్నారు, శివాజీని మీరు సపోర్ట్ చేస్తున్నారు. ఆమెకి ఎలాగైతే శివాజీని వ్యతిరేకించే హక్కు ఉందో, శివాజీని సపోర్ట్ చేసే హక్కు కూడా మిగతా స్త్రీలకు ఉంటుంది. ఇవన్నీ లేకుండా ఇప్పుడు ఏమవుతుందంటే, ఆమె మేబీ తను పాపులర్ కావడానికి ఇది ఒక అవకాశం అనుకుంటుందా, ప్లాన్ గా ఇంకా చేస్తే నేను ఇంకా పాపులర్ అవుతాను, ఆ లక్షణం అయితే ఆమెలో ఉంది. ఆమెలోనే కాదు, చాలా మంది సెలబ్రిటీల్లో ఇది ఉంటుంది. ఎందుకంటే మనం పాపులర్ అవుతాం కాబట్టి కావాలని కాంట్రవర్షియల్గా ఉండడం, దానివల్ల పాపులారిటీ రావడం. ఎందుకంటే పాజిటివ్ పద్ధతులు వెళ్తే వాళ్ళు త్వరగా పాపులర్ కాదు. అదే నెగిటివ్ గా ఏదైనా కామెంట్లు చేయడం, ఏదైనా ఫోటోలు పెడితే అందరూ చర్చిస్తారు. ఓ ఇదేదో బాగుంది, షార్ట్ కట్, మనం పాపులర్ అవుదాం అన్న మోడల్లో ఆమె వెళ్తుంది. కానీ దానికి ఎక్కడో ఒక లిమిట్ అనేది ఉంటది, బ్రేక్ ఇది ఉంటది. అది ఎట్లా అయిపోయిందంటే సార్, తన ఫేస్బుక్ జనరల్ గా మన వీడియోలో ప్రతి ఒక్కరు చూస్తూ ఉన్నారు, అదేదో ఒక పోర్న్ సైట్ లాగా అయిపోయింది. కింద మెసేజెస్ అన్ని దారుణంగా ఉన్నాయి.
మెసేజ్ ఏది పెడతామో అంటే జనం కూడా దారుణంగా పెడుతున్నారు. బట్ ఆమె రెచ్చగొట్టడం వల్ల వీళ్ళు ఇంకా దారుణంగా పెడుతున్నారు. వీళ్ళు కూడా